కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ పెద్దపల్లిలో పత్తి రైతులు రోడ్డెక్కారు. పత్తికి కనీస మద్దతు ధర రాకపోవడంతో మద్దతు ధర ప్రకటించాలంటూ పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఎదుట రాజీవ్ రహదారిపై బైఠాయించి రైతులు రాస్తారోకో నిర్వహించారు. మద్దతు ధర ప్రకటించే వరకు రాస్తారోకో నిర్వహిస్తామని భీష్మించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారని రైతులు తెలిపారు. మార్పు వస్తుందని కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తే రైతులను నట్టేటా ముంచారని రైతులు ఆరోపించారు. 9 సంవత్సరాలు చేసిన పాలన ఆయన ఏం చేయలే. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎవడు విద్యన్న చింతకుంట విజయరావు గెలిచిండు. ఇప్పుడు ఏం చేసిండు? రైతులు పట్టుకుంటాడు. ఏం పని చేస్తాడు రైతులకు? ఇప్పుడు పొద్దున వచ్చిన 8 గంటలకు వచ్చినాం, ఇవాళ పత్తి కాంటలు లేవు, పొద్దున రాలే. మాకు పొద్దున వచ్చినా ఉన్నాం మేము, ఇవరకు రేట్ లేవు, వాటరు సౌకర్యం లేదు, పిండి లేదు, పదను ఉందని చెక్ చేసిపోయారు, రేటు మధ్య ధర లేదు. మరి ఇంతసేపు రాక కుమ్మక్క అవుతారా? మరి రేటు గురించి ఏదైనా డిస్కషన్ లేదు. ఇప్పుడు మేము ఇటు వస్తా అంటే అవురు రేట్లు వస్తాయని అని అన్నారు. రేట్లు వస్తారంటే మరి కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు. దీనికి పెడతా అయిపోవాలని అడిగినాం మేము. అడిగితే రారు రేట్లు వస్తానే అన్నారు. రేట్లు అయితే తగ్గితే పొజిషన్ వస్తారు మొత్తానికి.